సో అందరికీ నమస్కారం. ఈ వీడియోలో 7th క్లాస్ అనేటువంటి 15వ పాఠ్యాంశమైనటువంటి భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్య స్థాపన ఎలా చేశారు, మరి భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనిపెట్టిన వారు వాస్కో డి గామా. 1490 సంవత్సరంలో వాస్కో డి గామా మరి ఇక్కడ ఆఫ్రికాలోని గుడో ప్రాంతం నుంచి ఆయన మన భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనిపించడం జరిగింది. మరి కేరళ రాష్ట్రంలోని కాలికట్ రావడం జరిగింది. మరి ఇక్కడ ఈ యొక్క ప్రధాన అంశాలు మరియు 1857 సిపాయిల తిరుగుబాటు గురించి ఈ వీడియోలో మాట్లాడుకుంటాము. కొత్తగా ఈ వీడియోస్ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ యువర్ ఫ్రెండ్స్. మీ మిత్రులందరూ కూడా షేర్ చేయండి. రైట్. సో తూర్పు ఇండియా కంపెనీ, మరి తూర్పు ఇండియా కంపెనీ అనేది ఎప్పుడు ప్రారంభించారంటే 1600 సంవత్సరంలో ఇంగ్లాండ్ పాలకురాలైనటువంటి ఎవరు సార్ అంటే ఎలిజబెత్ రాణి 1 ఏం చేసిందంటే ఈస్ట్ ఇండియా కంపెనీని ప్రారంభించింది. దాన్నే తూర్పు ఇండియా కంపెనీ అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ అంటాం. సో ఈ యొక్క తూర్పు ఇండియా కంపెనీ లేదా ఈస్ట్ ఇండియా కంపెనీ ఎప్పుడైతే ప్రారంభించారో ఈ యొక్క దీని ఉద్దేశం ఏంటంటే సో పూర్తి అధికారము వీరికి మాత్రమే అవకాశం ఉంటుంది. ఈ యొక్క కంపెనీ వారికి మాత్రమే అవకాశం ఉంటుంది. దీని ప్రకారము ఇతర కంపెనీలు పోటీకి రాకూడదు. కంపెనీలు ఎక్కువ లాభాలు ఉంది. ఎందుకంటే ఇక్కడ ఒకటే కంపెనీ కాబట్టి తక్కువ రేటుకే వస్తువులను కొనుగోలు చేసి తక్కువ రేటుకే ముడి సరుకులను కొనుగోలు చేసి ఎక్కువ లాభాలు పొందింది ఏం సరే అంటే ఈ తూర్పు ఇండియా కంపెనీ. మరి అందుకనే ముడి సరుకులు తక్కువ మొత్తంలో తీసుకెళ్లి ఎక్కువ మొత్తంలో వాళ్ళు అమ్ముకోవడం జరుగుతుంది. నెక్స్ట్, పోర్చుగీస్ నావికుడైనటువంటి వాస్కో డి గామా 1498 సంవత్సరంలో నావికుడైనటువంటి వాస్కో డి గామా 1498లో ఇండియాకు సముద్ర మార్గం కనిపెట్టింది. సో భారతదేశానికి సముద్ర మార్గం కనిపెట్టిన వాస్కో డి గామా. ఈయన జామరిన్ అనేటువంటి రాజు ఎక్కడ ఉంది సార్ అంటే కాలికట్ లో ఉన్నటువంటి అప్పుడు రాజు జామరిన్ ఉంటాడు. అతన్ని వాస్కో డి గామాని ఆహ్వానిస్తాడు. ఓకేనా. నెక్స్ట్, 17వ శతాబ్దంలో ఆరంభంలో డచ్ వారు హిందూ మహాసముద్ర తీరంలోని వ్యాపార అన్వేషణ మొదలుపెట్టారు. అంటే సో యూరోపియన్లు అంటే బ్రిటిష్ వాళ్ళు, ఫ్రెంచ్ వాళ్ళు, డచ్ వాళ్ళు, ఆంగ్లేయులు, డెన్సీ ఈ విధంగా అన్ని రకాల వర్గాల వారందరూ కూడా భారతదేశం యొక్క అంటే వివిధ దేశాలను వలసలో భాగంగా భారతదేశాన్ని కూడా వలసవాదాన్ని పెంచే ప్రయత్నం చేసుకుంటున్నారు. మరియు వాళ్ళ వ్యాపార మార్గాన్ని మరియు వ్యాపారాన్ని ఎక్కువ లాభాల కోసము అనేక వలసలు కూడా వాళ్ళు కొత్త మార్గాలు కనపడడం జరిగింది. తర్వాత ఫ్రెంచ్ వ్యాపారం కూడా రావడం జరిగింది. ఇండియాలో లభించేటువంటి పత్తి కానీ ఈ పత్తి సిల్క్ ఈ యూరోప్ లో వీటికి బాగా డిమాండ్ ఉంటుంది. అంటే ఇండియాలో లభించేటువంటి పత్తి కానీ ఇండియాలో లభించేటువంటి సిల్క్ కానీ యూరోప్ లో ఇక్కడ తక్కువ రేటు తీసుకెళ్ళి అక్కడ ఎక్కువ రేటుకి అమ్ముతారు కాబట్టి ఆ విధంగా వాళ్ళు ఎక్కువ లాభాలు గడించడం జరిగింది. నెక్స్ట్, ఆయుధాలు ధరించినటువంటి వ్యాపారులు చూడండి. సో వాస్తవానికి వీళ్ళందరూ కూడా వ్యాపారులు అయినప్పటికీ కూడా ఆయుధాలు ధరించారు. అంటే బ్రిటిష్ వారు ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపించారు. ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపించారు. ఈ విధంగా కంపెనీలు స్థాపించుకొని వీరి మధ్య కూడా గొడవలు ఏర్పడ్డాయి. వీరి మధ్య అనేక పోరాటాలు జరిగినాయి. సో అనేక సంవత్సరాలు వ్యాపారం చేసిన తర్వాత వీరి మధ్య పోరాటాలు కూడా జరిగినాయి. అంటే బ్రిటిష్ వారికి ఫ్రెంచ్ వారికి మధ్య అనేక వ్యాపార నిమిత్తము పోరాటాలు జరిగినాయి. నెక్స్ట్, యూరోపియన్ దేశాలు అనేటువంటి సో ముఖ్యంగా యూరోపియన్ దేశాలు అనేటువంటి స్పెయిన్ కానీ పోర్చుగల్ కానీ ఫ్రాన్స్ కానీ ఐర్లాండ్ కానీ జర్మనీ దేశాలు ఇవన్నీ అంటే ఈ యూరోప్ లో ఉన్నటువంటి స్పెయిన్, పోర్చుగల్, ఫ్రాన్స్, ఐర్లాండ్, జర్మనీ దేశాలు ఇవి ఇతర దేశాలు వలసాన్ని ఏర్పాటు చేసుకున్నాయి. అంటే ఇతర దేశాలలో వలసవాదాన్ని ఏర్పాటు చేసుకున్నాయి. ఉత్తర అమెరికాలో, దక్షిణ అమెరికాలో, ఆఫ్రికాలో, ఆసియా ఖండాలలోని వలసలు పెంచేసినాయి. ఎందుకంటే లాభాలు గడిస్తున్నాయి కాబట్టి ఈ దేశాలన్నీ కూడా ఇతర దేశాల్లో వలసలు పెంచుకోవడం జరిగింది. మరి మొఘల్ సామ్రాజ్యంలో షాజహాన్, ఔరంగజేబ్ కాలంలో కూడా యూరోప్ వారు అనేక సార్లు పోరాటం చేశారు. అంటే మొఘల్ సామ్రాజ్యంలోని షాజహాన్, ఔరంగజేబ్ కాలంలోని యూరోప్ వారు ఏం చేశారంటే అనేక సార్లు పోరాడినప్పటికీ కూడా ఓడిపోయారు. అంటే ఈ ఔరంగజేబ్ మరణాంతరము రాజ్యంలో పరిస్థితి ఎలా ఉందంటే చిన్న రాజ్యాలు ఏర్పడ్డాయి. దానివల్ల బ్రిటిష్ వారికి కూడా వాళ్ళ రాజ్య ఆక్రమణ కోసము వాళ్ళ యొక్క స్థావరాలు ఏర్పడడం కోసం చాలా ఈజీ అవ్వడం జరిగింది. కంపెనీలు తమ అధికారాన్ని బాటలు వేశారు. ఎందుకంటే ఈ చిన్న సామ్రాజ్యాలన్నీ కూడా కొలవేసేసి ఆ చిన్న రాజ్యాలు వాళ్ళ యొక్క ఆధీనంలో తీసుకోవడం జరిగింది బ్రిటిష్ వాళ్ళు. బెంగాల్ పాలకుడైనటువంటి రాబర్ట్ క్లైవ్ అంటే బెంగాల్ పాలకుడుగా
సో రాబర్ట్ క్లైవ్ మొఘల్ చక్రవర్తి షా ఆలం హక్కు కల్పిస్తున్నటువంటి దృశ్యం చూడొచ్చు. అంటే మనకు ఫోటో ఉంటుంది సో టెక్స్ట్ బుక్ లో. బెంగాల్ పాలకుడిగా రాబర్ట్ క్లైవ్ కు మొఘల్ చక్రవర్తి, అంటే ఎక్కడేమో మొఘల్ చక్రవర్తి రాబర్ట్ క్లైవ్ కు, బెంగాల్ పాలకుడిగా రాబర్ట్ క్లైవ్ కు మొఘల్ చక్రవర్తి ఏం చేస్తాడు, షా ఆలం అనేటువంటి వ్యక్తి హక్కు కల్పిస్తున్నట్టు. అంటే వీళ్ళే ఈ భారతీయ స్థానిక రాజులే సో బ్రిటిష్ వారికి, ఫ్రెంచ్ వారికి హక్కు అంటే వాళ్ళకు సో ఇక్కడ పరిపాలన చేసుకోమని చెప్పేసి వాళ్ళకే వీళ్ళు పాలకుడిగా వాళ్ళకు అనేక అధికారులు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, భారత రాజ్యాలలో పెరుగుతున్నటువంటి యూరోప్ వారి జోక్యం కూడా చాలా పెరగడంతో పాటు వివిధ రాజులకు పోరాట సమయంలో సాయం చేశారు. అంటే వీళ్ళు ఏం చేసారు, ఒక రాజు మరో రాజు మధ్య యుద్ధాలు ఏర్పడినప్పుడు బ్రిటిష్ వాళ్ళు కొందరు రాజులు అంటే సహాయం చేయడం జరిగింది, కొంతమంది రాజులకు సహాయం చేయడం జరిగింది. ఏ విధంగా, వారి యొక్క సైన్యాలు సహకారంతో చేయడం వల్ల వారికి ఏం చేశారు, ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు వారు సైన్యం చేశారు అంటే రాజుకు సాయం చేయడం వల్ల ఆ రాజు పెద్ద మొత్తంలో నగదు రూపంలో అప్పయ్యేవారు. ముఖ్యంగా ముజఫర్ జంగ్ దక్కన్ నవాబ్ అయినందుకు, అంటే ముజఫర్ జంగ్ ఏం చేస్తాడు డుప్లే, సో నాకు దక్కన్ నవాబ్ అయ్యే విధంగా సహకారం చేస్తాడు. అయినందుకు గాను అదేవిధంగా ఫ్రెంచ్ పాండిచ్చేరి వద్ద ఉన్నటువంటి కొంత భూభాగాన్ని, సో ఇక డుప్లేకి ఏం చేస్తారంటే పాండిచ్చేరి వద్ద కొంత భూభాగాన్ని మచిలీపట్నంను ఇచ్చేసింది. ఎవరు ఇచ్చారు అంటే ముజఫర్ జంగ్ ఈ యొక్క డుప్లేకు ఇవ్వడం జరుగుతుంది. పాండిచ్చేరి వద్ద కొంత భూభాగము, మళ్ళీ ఆ మచిలీపట్నం మొత్తం ఇచ్చేస్తాడు. సో అతనికి ఇవ్వడం జరుగుతుంది. దాంతో పాటుగా కంపెనీకి 50,000 రూపాయలు ఇస్తారు. మరియు డూప్లేకు సంవత్సరానికి ₹1,00,000 అందజేస్తాడు. ఎవరు, ముజఫర్ జంగ్. ఎందుకు ఇస్తున్నాడు, సహకారం చేస్తాడు కాబట్టి. సో 20 లక్షల విలువ గల జాగీర్లను కూడా ఇవ్వడం జరిగింది. 20 లక్షల విలువ గల జాగీర్లను కూడా ఇవ్వడం జరిగింది డూప్లేకు. రైట్. మరి కంపెనీ అధికార దుర్వినియోగం ఎలా జరిగింది చూద్దాం. మరి కంపెనీ అంటే ఇతర రకాల కంపెనీలు ఏర్పడ్డాయి. అంటే ఫ్రెంచ్ వారు, ఇటు డచ్ వారు, అటు ఆంగ్లేయులు కంపెనీలు ఏర్పాటు చేసుకొని వాళ్ళ అధికార దుర్వినియోగం జరుగుతూ ఉంది. కంపెనీలు ఏం చేసినాయి, పన్నును ఎగబెట్టారు. సో ఇక్కడ ఎందుకంటే భారతీయ యొక్క బలహీనతను చూసుకొని అనేక పన్నులు ఎగబెట్టడం జరిగింది. కంపెనీ వ్యాపారులకు ఇండియా స్టేట్లకు సహకారం, ఇక్కడ వాస్తవానికి ఈ బ్రిటిష్ వారికి స్టేట్లు సహకారం చేశారు. దీనివల్ల ఏం చేశారంటే కంపెనీ వ్యాపారులకు ఇండియాలో స్టేట్లకు సహకారం వల్ల వాళ్ళు కొన్ని రకాల పన్నులు కూడా వాళ్ళను ముందు పెట్టుకొని, అంటే స్టేట్ ముందు పెట్టుకొని పన్నును సో తక్కువ మొత్తంలో చెల్లించడం లేదా సో నిరాకరించడం చేసేవాళ్ళు. సో యూరోప్ వారు భారతదేశ సంపదను దోచుకున్నారు. ఏ విధంగా సార్ అంటే సో ఈ విధంగా అంటే పన్ను కట్టకపోవడము, తర్వాత వివిధ రకాల మార్గాల ద్వారా చాలా తక్కువ రేటుకి ఉన్నటువంటి పత్తి కానీ, తర్వాత సిల్క్ కానీ వాటి అన్నిటిని సో తీసుకెళ్లి ఎక్కువ మొత్తంలో ఎక్కువ రేటుకు యూరోప్ లో అమ్ముకునేవారు. సో ఆంగ్లేయుల పాలన మరియు ఏ విధంగా ఉంది అనే అంశం గురించి చూసినప్పుడు రాజులను, నవాబులను తొలగించి తానే పాలించడం మొదలుపెట్టారు. సో ఫస్ట్ ఆంగ్లేయులు చిన్న రాజ్యాల ఆక్రమణ మొదలైన తర్వాత ఏమైపోయిందంటే వాళ్ళకి అర్థమైపోయింది ఈ యొక్క దేశాన్ని మొత్తం పరిపాలించే ఉద్దేశంతో వాళ్ళు ఏం చేశారంటే సో రాజులను, నవాబులను తొలగిస్తూ వీళ్ళే పాలించడం అనేది సో ఆంగ్లేయులు పరిపాలన మొదలుపెట్టారు. సో దానిలో ఫస్ట్ యుద్ధం ఏంటంటే ప్లాసీ యుద్ధం. ఇది నిజంగా మొదటి ఘట్టం అని చెప్పొచ్చు. సో ఆంగ్లేయులు బీజం వేయడానికి ప్రధాన ఘట్టంగా చెప్తాం. మరి ఈ ప్లాసీ యుద్ధం అనేది 1757 సంవత్సరంలో ప్లాసీ యుద్ధం జరిగింది. ప్లాసీ యుద్ధం అనేది ఎవరు జరిగించారంటే ఆంగ్లేయులకు బెంగాల్ నవాబైనటువంటి సిరాజుద్దౌలా, అంటే ఇక్కడ ఆంగ్లేయులకు మరియు బెంగాల్ నవాబ్ అయినటువంటి సిరాజుద్దౌలా మధ్య జరుగుతుంది. ఈ ఆంగ్లేయులు సిరాజుద్దౌలాను ఓడిస్తారు. ఇతన్ని ఓడించడం జరుగుతుంది ఆంగ్లేయులు. తర్వాత అనేక చిన్న రాజ్యాలను కూడా ఆక్రమణ చేస్తారు. ఏమవుతారంటే ఆంగ్లేయులు. సో అదే విధంగా 1765-68లో ఏపీలో ఉన్నటువంటి కృష్ణా, పశ్చిమ గోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, ప్రకాశం, గుంటూరు, సో వీటన్నిటిని ఉత్తర సర్కార్లు అంటారు. ఎగ్జామ్లు ఏమంటారంటే ఈ క్రింది వాటిలో ఉత్తర సర్కార్లు గుర్తించండి. ఏంటి సార్ అంటే ఏపీలో ఉన్నటువంటి కృష్ణా, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, విశాఖపట్నము, విజయనగరము, శ్రీకాకుళము, ప్రకాశము, గుంటూరు, ఇవన్నిటిని ఏమంటారంటే ఉత్తర సర్కార్లుగా పిలుస్తారు. ఏ విధంగా పిలుస్తారు? ఉత్తర సర్కార్లుగా పిలుస్తారు. కాబట్టి కంపెనీకి ఇవన్నిటి కూడా కంపెనీకి ఇవ్వమని చెప్పేసి నిజాంపై ఒత్తిడి చేస్తారు. ఇవన్నిటిని కూడా ఉత్తర సర్కార్లు ఇవ్వమని చెప్పేసి కంపెనీ పైన సో అంటే కంపెనీ చేస్తే నిజాంను ఒత్తిడి చేస్తుంది.
మరి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేసిన వారు ముఖ్యంగా మైసూర్ చెందినటువంటి బ్రిటిష్ వారి వ్యతిరేకంగా పోరాటం చేసిన వాళ్ళలో అంటే మైసూర్ యుద్ధాలు జరిగినాయి బ్రిటిష్ వారికి అంటే ఇక్కడ బ్రిటిష్ అంటే ఆంగ్లేయులకు మరియు ఈ యొక్క మైసూర్ యుద్ధాలు అంటాం. వాస్తవానికి ఏమంటారు అంటే మైసూర్ యుద్ధాలు అంటాం. మైసూర్ చెందినటువంటి హైదర్ అలీ కానీ టిప్పు సుల్తాన్ కానీ వీళ్ళందరూ కూడా బ్రిటిష్ వారి వ్యతిరేకంగా పోరాటం చేశారు. బ్రిటిష్ వారి విజయాలకు కారకులు అంటే గవర్నర్ జనరల్స్. బ్రిటిష్ వారి యొక్క విజయాలకు అంటే కారకులు అంటే గవర్నర్ జనరల్స్. ఎవరెవరు? రాబర్ట్ క్లైవ్ కానీ, వార్న్ హేస్టింగ్స్ కానీ, వెల్లెస్లీ కానీ. సో ఇక్కడ వెల్లెస్లీ సైన్య సహకార పద్ధతిని ప్రారంభిస్తారు. కాబట్టి ఇక్కడ వీళ్ళ సహకారం వల్లనే వీరు విజయాలు సాధించారు. నవాబుల పాలన బ్రిటిష్ వారి కింద ఉన్నటువంటి రెసిడెంట్ ఆంగ్లేయుల పాలన పట్ల అసంతృప్తి చెందడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మనకు 1857 భారతదేశంలో మొదటి స్వతంత్ర సంగ్రామం ఏంటి సార్ అంటే 1857 సిపాయిల తిరుగుబాటు అంటాం. దీన్ని ఏమంటాము? సిపాయిల తిరుగుబాటు అంటాము. దీన్ని మొదటి స్వతంత్ర సంగ్రామం అంటాము. ఇది ఎప్పుడు ప్రారంభించారంటే 1857 మే 10వ తేదీన ఆదివారం రోజున ఈ యొక్క సిపాయిల తిరుగుబాటు జరిగింది. సిపాయిల తిరుగుబాటు రావడానికి గల ప్రధాన కారణం ఏంటంటే భారతీయ రాజులు పరిపాలనకు దూరంగా ఉండడం మరియు ఈ యొక్క ఆంగ్లేయులు బ్రిటిష్ వారు లేదా ఆంగ్లేయులు భారతీయ హిందువుల నుంచి కానీ ముస్లింలు కూడా బాగా హింసించడం, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి వారిని క్రైస్తవులుగా మార్చేటువంటి భయంతో తర్వాత ఇంకేంటంటే ఇక్కడ సోల్జర్స్ అంటే బ్రిటిష్ వారి కాలంలో ఉన్నటువంటి సైనికులు పందికొవ్వు ఆవు కొవ్వు వాడడం అనేది నిజంగా కొంతవరకు హిందువులకు మరియు ముస్లింలకు కూడా కోపం వచ్చేసింది. ఆ తూటాను నోటితో తీసి ఆ యొక్క పేల్చాల్సి ఉంటుంది. కాబట్టి అట్లాంటి ఆ సమయాల్లో వారికి ఈ యొక్క యుద్ధం రావడానికి అంటే ఈ సిపాయిల తిరుగుబాటు చేయడానికి ప్రధాన కారణంగా చెప్పొచ్చు. కాబట్టి మే 10న సిపాయిల తిరుగుబాటు మొదటిసారిగా ప్రారంభమైంది. మరి అందులో 57లోని 1857లో కలకత్తా దగ్గర బరక్పూర్లో కూడా తిరుగుబాటు చేశారు. తర్వాత మీరట్లో తిరుగుబాటు చేశారు. ఎక్కడ అడుగుతాడు? 1857లో సిపాయిల తిరుగుబాటులో పెద్ద ఎత్తున తిరుగుబాటు ఎక్కడ జరిగిందంటే మీరట్లో జరిగిందండి. మీరట్లో పెద్ద ఎత్తున తిరుగుబాటు జరిగింది. అదేవిధంగా మే 11వ తేదీన ఒక్క రోజులోనే యమునా నది దాటి ఢిల్లీ చేరారు. యమునా నది దాటిని కూడా వీళ్ళు దాటేసి ఢిల్లీ చేరడం జరిగింది. ఆంగ్లేయులు భయం ఏర్పడింది. మరి ఇక్కడ ఆంగ్లేయులను చంపేసినటువంటి భయంతో ఆంగ్లేయులు కూడా భయపడ్డారు. అయినప్పుడు కూడా తిరుగుబాటు వ్యాప్తి ఎలా జరిగింది సరే అంటే బ్రిటిష్ సుమారుగా అప్పుడు బ్రిటిష్ ఉన్నటువంటి అధికారులు 45,000 మంది మాత్రమే. బ్రిటిష్ అధికారులు అంటే సైన్యంలో ఉన్న వాళ్ళు కేవలం 45,000 మంది మాత్రం ఉన్నారు. మన ఇండియన్స్ 2,32,000 మంది ఉంటే భారత సైనికులు ఉన్నారు. కానీ ఇక్కడ వాళ్ళున్న బ్రిటిష్ సైన్యం కేవలం ఎంత ఉందంటే 45,000 మంది మాత్రమే ఉన్నారు. మరి అదే దాంతో పాటు ఏంటంటే అవధ్ ఇంతకుముందు ఉన్నటువంటి బ్రిటిష్ వాళ్ళ మీద కోపం ఉన్నటువంటి బ్రిటిష్ ఆక్రమణ గురైనటువంటి అవధ్ కానీ మరాఠాలు కానీ పెష్వా నవాబు కానీ ఈ తిరుగుబాటులో పాల్గొనడం జరిగింది. అడుగుతాడు ఎగ్జాంపుల్ ఏమంటుందంటే ఈ తిరుగుబాటులో పాల్గొన్నటువంటి సామంత రాజులు అవధ్ కానీ మరాఠా పెష్వా నవాబు కానీ తిరుగుబాటులో పాల్గొన్నారు. ఝాన్సీ లక్ష్మీబాయి, తాంతియా తోపే. నెక్స్ట్ హైదరాబాద్ లో తుర్రే బాజ్ ఖాన్ అంటే ఇక్కడ హైదరాబాద్ లోని తుర్రే బాజ్ ఖాన్ వ్యతిరేకంగా ఇక్కడ బ్రిటిష్ వారి వ్యతిరేకంగా పోరాటం చేసింది హైదరాబాద్ లో అంటే తుర్రే బాజ్ ఖాన్ చాలా ఇంపార్టెంట్. ఈయన ఏం చేస్తారంటే తుర్రే బాజ్ ఖాను మౌల్వీ అల్లావుద్దీన్ మద్దతుతోని ఎగ్జాంపుల్ ఏమంటుందంటే తుర్రే బాజ్ ఖాన్ ఎవరి సహకారంతో ఉంటాడు, ఎవరి మద్దతుతో ఉంటాడు అంటే తుర్రే బాజ్ ఖాన్ మౌల్వీ అల్లావుద్దీన్ మద్దతుతోని 6,000 మందితోని కోటిలో ఉన్నటువంటి కోటి కళాశాల అంటే ప్రజెంట్ ఆ కోటిలో ఉన్నటువంటి బ్రిటిష్ రెసిడెన్సీ పైన దాడి చేయడం జరుగుతుంది. మరి తిరుగుబాటులో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో కూడా తిరుగుబాటు జరిగింది. ఉత్తరప్రదేశ్ లో కానీ బీహార్ లో కానీ ప్రతి గ్రామాన
మరియు పట్టణాలలో, జిల్లాలలో, అన్ని ప్రాంతాల్లో కూడా తిరుగుబాటులో అనేక రైతులు, చిన్న వ్యాపారస్తులు, అన్ని రకాల వర్గాల వాళ్ళు యొక్క ఈ సిపాయిల తిరుగుబాటులో అంటే 1857 తిరుగుబాటులో పాల్గొనడం జరిగింది. మరి తిరుగుబాటు అణచివేత ఎలా జరిగేది? వాస్తవానికి ఆంగ్లేయుల దగ్గర మందుగుండు సామాగ్రి ఉంది, వాళ్ళ దగ్గర పెనుగులు ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క తిరుగుబాటుదారులను ఉరిదీయడం మొదలుపెట్టారు. సో బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే, సో వరుసగా ఒక గ్రామంలోని బహిరంగ ప్రదేశంలో వరుసగా అందరినీ కట్టేసి వాళ్ళని కాల్చడం, గుర్తీయడం ఇట్లా చేయడం వల్ల తిరుగుబాటుదారుల్లో భయం ఏర్పడింది. సో తర్వాత తిరుగుబాటు అనంతరం ఏం జరిగింది? తిరుగుబాటు అనంతరం ఏం జరిగిందంటే 1858లో విక్టోరియా అని ఒక ప్రకటన చేసింది. సో దీన్ని విక్టోరియా అని ప్రకటన అంటాం. సో తిరుగుబాటు అనంతరం 1957 తిరుగుబాటు తర్వాత విక్టోరియా అని ప్రకటన చేసింది. ఏమని ప్రకటన చేసిందంటే ఇండియాని భారతీయ రాజులు పాలిస్తారని తెలిపింది. ఇండియాని ఎవరు పాలిస్తారు? ఇండియాని భారతీయ రాజులు పరిపాలిస్తారని తెలిపింది. మరి జమీందారుల ఆస్తులు కాపాడతాము, రాయితీలు ఇస్తామని చెప్పింది. అది ఆ విధంగా అని చెప్పడం జరిగింది. మరి హైదరాబాద్ స్టేట్ లో ఉన్నటువంటి పరిస్థితి ఎలా ఉంచారంటే, అప్పుడు హైదరాబాద్ లో నిజాం పరిపాలన ఉన్నది. మరి నిజాంలో ఉన్నటువంటి సాలార్ జంగ్ దివానిగా పనిచేస్తున్నాడు. మరి సాలార్ జంగ్ అంటే ఇక్కడ ఆయన ఒక ప్రధానమంత్రిగా పనిచేస్తున్నట్టుగా. కాబట్టి హైదరాబాద్ లో బ్రిటిష్ వారి అధికారంలోని మరి దివాని అయినటువంటి సాలార్ జంగ్ సంస్కరణలో భాగంగా ఇక్కడ ఈయన సాలార్ జంగ్ మ్యూజియాన్ని కూడా ఏర్పాటు చేశాడు. ఆ మ్యూజియంలో ఉన్నటువంటి బ్రిటిష్ వారి యొక్క వెపన్స్ కానీ, ఆ బ్రిటిష్ వారి యొక్క దుస్తులు కానీ అన్ని రకాల పోగు చేసి హైదరాబాద్ లో సాలార్ జంగ్ మ్యూజియంలో ఇవన్నీ భద్రపరచడం జరిగింది. మరి రాజ్యాన్ని ఉన్నటువంటి ఆ రాజ్యాన్ని సుబాలుగాను, జిల్లాలుగా విభజించే రోజంటే సాలార్ జంగ్ ఏం చేశారంటే పాత దేశముఖులను తొలగించిండు. తర్వాత రైతులచే ప్రత్యక్ష పన్ను అంటే రైతుల నుంచి ప్రత్యక్షంగా పన్నులు వచ్చే విధానాన్ని అమలు చేసిండు. రవాణా మార్గాలు ఏర్పాటు చేసిండు. రైలు మార్గాలు కూడా బాగా అభివృద్ధి పరిచారు. మరియు ఎవరు కాలంలో సార్ అంటే సాలార్ జంగ్ కాలంలో 1885లో చాదర్ఘట్లో దారుల్ కులాం అనేటువంటి ఆంగ్ల పాఠశాలను ఏర్పాటు చేస్తారు. చాదర్ఘట్లో 1885లో చాదర్ఘట్లోని దారుల్ కులూం అనేటువంటి ఆంగ్ల పాఠశాలను ఏర్పాటు చేశారు. 1870లో 1870 సంవత్సరంలో సిటీ కాలేజీని ఏర్పాటు చేశారు. మరియు దక్కన్ ఇంజనీరింగ్ కాలేజ్, మదరాసా ఈ అలియాను స్థాపన జరిగింది. కూడా స్థాపన జరిగింది. ఎవరి కాలం అంటే సాలార్ జంగ్ దివానిగా ఉన్నటువంటి కాలంలో ఇవన్నీ కూడా అనేక మార్పులు అనేది రావడం జరిగింది. సో దీంతో మనకు ఈ యొక్క 15వ లెసన్ యొక్క ప్రధాన అంశాలు విక్టోరియా ప్రకటన గురించి అడిగే అవకాశం ఉంటుంది. ఏం చెప్పింది విక్టోరియా ప్రకటన? ఏం చెప్పింది సార్? సో ఇండియా అనే భారతీయ రాజులే పరిపాలిస్తుందని చెప్పింది. సో జమీందారు ఆస్తులు కాపాడతారని చెప్పింది. ఓకేనా, రాయితీలు ఇస్తారని చెప్పింది. తర్వాత హైదరాబాద్ లో తిరుగుబాటు చేసే వాళ్ళు వచ్చారంటే తుర్రే బాజీ ఖాను, మౌలి అల్లావుద్దీన్ సహకారంతో. నెక్స్ట్ కాబట్టి అప్పుడున్నటువంటి సైన్యం ఎంత? 2,32,000 మంది భారతీయులు ఉన్నారు. బ్రిటిష్ అధికారులు ఎంత ఉన్నారు? 45,000 మంది మాత్రమే ఉన్నారు. నెక్స్ట్ అంటే ఈ సిపాయిల తిరుగుబాటులో పెద్ద తిరుగుబాటు ఎక్కడ జరిగింది? మీరట్లో జరిగింది. అందుకని మీరట్ అని చాలా ఇంపార్టెంట్. మీరట్లో పెద్ద తిరుగుబాటు. ఓకేనా, వాస్తవానికి ఈ తిరుగుబాటులో మన దగ్గర ఉన్నటువంటి కత్తులు, బల్లాలు మాత్రమే బాణాలు వాడారు. అదే ఆంగ్లేయులు అయితే మందుగుండు సామాగ్రి వాడడం జరిగింది. తర్వాత ప్లాసీ యుద్ధం అనేది ఆంగ్లేయులకు బెంగాల్ నవాబైనటువంటి సిరాజుద్దౌలా మధ్య జరిగింది. ఇక్కడ సిరాజును ఓడిస్తారు. ఆంగ్లేయులు ఓడించడం జరుగుతుంది. ఇది ప్రథమ ఘట్టంగా మనం చెప్పుకుంటాము. ఓకేనా, నెక్స్ట్ మరి ఇక్కడ ఉన్నటువంటి మరొక అంశం ఏంటంటే రాజులకు ఏ విధంగా సహకారం చేశారు, ఎవరి కాలంలో ఎన్నిసార్లు పోరాటం చేశారు అనేది ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఆయుధాలు ధరించినటువంటి వ్యాపారులు. సో బ్రిటిష్ వారు ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపించారు. ఫ్రెంచ్ వారేమో ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపిస్తారు. కాబట్టి ఈ విధంగా వీరి మధ్యనే పోరాటాలు జరుగుతూ ఉంటాయి. ఓకేనా, సో వీళ్ళు పత్తి, సిల్క్ ఎక్కువగా ఇతర దేశాలకు, మన దేశంలో కొనుగోలు చేసి ఇతర దేశాలకు వాళ్ళ దేశాలలో వాళ్ళు ఏం చేస్తారంటే సో ఎక్కువ రేటుకు అమ్ముకునేవారు. ఓకేనా, ఇది 15వ లెసన్ యొక్క ప్రధాన అంశాలు. థ్యాంక్ యూ టు ఆల్.